ఊరువాడ ప్రచారం నిర్వహిస్తున్నారు పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్. కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా వివేక్ తో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. జనంతో కలిసిపోతూ జనంతో నడుస్తున్నారు వివేక్. ర్యాలీలు చేస్తూ కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు వివేక్. సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో మహిళా కార్యకర్తలతో సమావేశమయ్యారు జైరాం రమేష్, వివేక్, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వినోద్. మహిళలతో ప్రత్యేకంగా ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎల్లప్పుడూ కార్మికులు, రైతుల వెంట ఉండి వారి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు వివేక్. తెలంగాణ తెచ్చినా ఇచ్చినా కాంగ్రెస్ ని గెలిపించారని కోరారు. 60 ఏళ్ల కళ సాకారం చేసిన పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అప్పుడు నాకు అనిపించింది, అరే నా పైన బాధ్యత ఉంది, కాంగ్రెస్ నా రక్తంలో ఉంది, నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలని చెప్పి నేను కాంగ్రెస్ పోవడం జరిగింది. కేసీఆర్ గారు గమనించండి, నువ్వు నల్గొండలో ఒక కరోడ్పతికి టికెట్ ఇచ్చినావు, ఆయన ఎప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు, ఎప్పుడు ఒకసారి చేసుకోలేదు ఉద్యమం గురించి, వారికి నువ్వు టికెట్ ఇచ్చినావు. నువ్వు బాలకృష్ణకి అక్కడ ఎందుకు ఇవ్వలేదు టికెట్? తెలంగాణ ఉద్యమం గురించి నేను నష్టపోయినాను, నువ్వే చెప్పినావు చాలాసార్లు. వివేక్ చాలా నష్టపోయినాడు తెలంగాణ ఉద్యమంలో. ఇలాంటి విమర్శలు చేసుడు నా పైన మీ తగదు కాదని చెప్పి సభాముఖంగా చెప్పడం జరిగింది. వివేక్ తరపున ఆయన సతీమణి సరోజ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ మహిళా కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.